క్రైస్తవ ప్రభునందు అత్యంత ప్రియమైన వాళ్ళరా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సాటి లేని నామాన్న అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుని కృప వల్ల భద్రం చేయబడి మీ అందరి ప్రార్థన వల్ల క్షేమంగా ఉండి ఈ వారంలో కువైట్ దేశం నుంచి ఇండియా రావడానికి తిరిగి ఆయా పరిచర్యలో కొనసాగడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. మనము జకరియా పుస్తకంలోకి మనము వెళ్దాం. 8 అధ్యాయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మిగిలి ఉంది. మన మధ్యలో కూడా దాదాపు 2 మాసాలు మిగిలి ఉన్నాయి. ఈ 2 మాసాల్లో ఈ అధ్యాయాలు 5 అధ్యాయాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. జకరియా పుస్తకం నేపథ్యాన్ని మరొక గుర్తు చేసి మందిర నిర్మాణాన్ని వాళ్ళు ప్రారంభించారు. బబులోను చెర నుంచి తిరిగి వచ్చిన తరువాత అయితే ఆ నిర్మాణానికి కొన్ని ఆటంకాలు కలిగినాయి, శత్రువుల యొక్క ఆటంకాలు కలిగినాయి. మందిర పనిని ఆపివేశారు. 16 సంవత్సరాల పాటు ఆపివేసి తమ తమ ఇండ్లను కట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ప్రజలు ప్రోత్సహించిన కొరకు దేవుడు 2 ప్రవక్తలను ఆయన లేపి ఆ ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకు ప్రోత్సాహాన్ని, హెచ్చరికను, ఆదరణను, గర్భింపును తన ప్రవచన వాక్కుల ద్వారా అనుగ్రహించాడు. అందులో ఒక ప్రవక్త పేరు హగ్గై, 2వ ప్రవక్త జకరియా. హగ్గై మందిరం యొక్క నిర్మాణం వరకు ఎక్కువ ప్రాధాన్యత వహించి వారిని ప్రోత్సహించాడు. జస్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్, ఆఫ్ రీబిల్డ్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం. వేరే జకరియా తాను కేవలం ఆ యొక్క భౌతికమైన కన్స్ట్రక్షన్ కొరకు మాత్రమే కాకుండా ఇశ్రాయేల్ మధ్యన ఒక ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని, మందిరములో యాజకులకు, మందిరములు ఆరాధించే ప్రజలు ఉండాల్సిన విధి విధానాలను కూడా వారికి తెలియజేస్తూ వారిని ప్రోత్సహించారు. 3వ అధ్యాయంలో మరి యెహోషువ, 5వ అధ్యాయంలో జెరుబ్బాబెల్ వారి యొక్క క్రౌడింగ్ వారిని చూశారు. తర్వాత గత అధ్యాయంలో వారికి ఇచ్చిన అంటే 7-8 అధ్యాయాల్లో వారికి వేషాన్ని ఖండిస్తూ దేవుని ప్రజలు ఎలాగో చేయాలో దాన్ని రీఫార్మ్ చేస్తూ, రీడిఫైన్ చేస్తూ ఎట్లా నడిపించారు ఆ విషయాలు మనం చూసుకున్నాం. అయితే జకరియా ప్రవచనాలు మరొక కోణాన్ని కూడా దర్శిస్తాయి. 12, 13, 14 ఈ 3 అధ్యాయాల్లోనే దాదాపు 16 సార్లు ఆ దినమును గూర్చి దట్ డే, ద ప్రొఫెసీస్ కన్సర్నింగ్ దట్ డే 16 పర్యాయాలు మనకు కనిపిస్తుంది. ఆ దినము, దట్ డే అనే మాట. ప్రైజ్ ది లార్డ్. దయచేసి డిస్టర్బెన్స్ కొరకు క్షమించండి. ప్రియులారా, ఈ జకరియా పుస్తకాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు హగ్గై, జకరియా ఇద్దరు ఒకే విషయాన్ని గురించి ప్రవచించారు. అయినప్పటికీ రెండింటిలో వచ్చిన వ్యత్యాసం ఏంటంటే హగ్గై కేవలం రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది రీబిల్డింగ్ ఆఫ్ ది టెంపుల్ వరకు మాత్రమే తన ప్రవచనాలు పరిమితం చేసుకున్నారు. కానీ జకరియా అయితే ఆ రీకన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ లో లేదా టెంపుల్లో యాజకుని గురించి, యాజకత్వాల గురించి, ప్రజలు ప్రవర్తించాల్సిన పరిస్థితుల గురించి జ్ఞాపకం చేస్తూ ఈ 8 అధ్యాయాలు 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు భవిష్యత్ మందిరాన్ని గురించి కూడా ప్రవచించాడు.
కాబట్టి ప్రజెంట్ టెంపుల్ కొరకు ఒక ప్రోత్సాహం, ఫ్యూచర్ టెంపుల్ కొరకు ఒక ప్రాఫెసీ, ఈ రెండు కూడా జకరియా పుస్తకంలో మనం చూస్తాం. హగైకు జకరియాకు ఉన్న ప్రత్యేకత లేకపోతే కొంచెం వ్యత్యాసం అదన్నమాట. ఈ జకరియా పుస్తకం 12, 13, 14 అధ్యాయాల్లో, ఈ 3 అధ్యాయాల్లోనూ దాదాపు 16 పర్యాయాలు ఆ దినమును గూర్చి అనే మాట రాయబడి ఉంటుంది. ప్రొఫెసీస్ రిగార్డింగ్ దట్ డే, ఆ దినమును గూర్చి. అంటే అది ఒక ఫ్యూచర్ ని సూచిస్తున్న ఒక మాట, భవిష్యత్తును సూచిస్తున్న ఒక మాట. సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ దట్ డే. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని 9వ అధ్యాయం నుంచి మనం ధ్యానించాలి. 8వ అధ్యాయం వరకు కూడా ఈ ప్రవచనాలన్నీ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్, డ్యూరింగ్ ద రీబిల్డ్ ఆఫ్ ది టెంపుల్, మందిర నిర్మాణ సమయంలో ఇవ్వబడిన ప్రవచనాలు. ఇక్కడి నుంచి 9 నుంచి 14వ అధ్యాయం వరకు మందిర నిర్మాణము జరిగిపోయిన తర్వాత ఇచ్చిన ప్రవచనాలు. కనుక ఈ 14 అధ్యాయాలు ఈ 2 భాగాలుగా మనం చేసుకోవాలి. మందిర నిర్మాణ సమయంలో 1 నుంచి 8 అధ్యాయాలు. ఒక ప్రక్కన ప్రజలను మందిర నిర్మాణము కొరకు హగ్గై ప్రోత్సహిస్తూ ఉంటుండగా, ఆ మందిరములో యాజకుని కొరకు, ఆ ప్రజల యొక్క నాయకుని కొరకు, వారి సిద్ధపాటు కొరకు ప్రజలు ఏ రీతిగా ఉండాలి, వారి యొక్క వేషధారణ ఎలా విడిచిపెట్టాలి, వేరు ఏ రీతిగా వారి యొక్క స్టాండర్డ్స్ ని రైజ్ చేసుకోవాలి, ఈ విషయాలు గత వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 ప్రసంగాల ద్వారా జకరియా తన ప్రజలను ప్రోత్సహించాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4 ప్రసంగాలు, 4 మెసేజెస్. ఏంటి ఆ ప్రసంగాలు? 7వ అధ్యాయం మొదట్లో వేషధారణను విడిచిపెట్టమని ఖండించాడు. 7వ అధ్యాయంలో 8 నుంచి 14 వరకు అవిధేయత నుంచి మారుమనసు పొందమని వారిని ప్రోత్సహించాడు. 8వ అధ్యాయం మొదటి 17 వచనాలు ఇశ్రాయేలు యొక్క సమకూర్పును గురించి ప్రసంగం ఉంటుంది. తర్వాత మనం గత వారం జ్ఞాపకం చేసుకున్న 18 నుంచి 23 వరకు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించిన ప్రవచనం. ఒక యూదుని చెంగు 10 మంది అన్ని జనులు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడింది కనుక మేము కూడా మీతో వస్తాము అని వారు స్వచ్ఛందంగా తీర్మానం చేసుకుని అన్ని జనులు అనేకులు యూదుల తట్టు తిరిగే మహత్తరమైన ఘట్టం. ఈ 4 ప్రసంగాలు అయిన తర్వాత 9వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ 9వ అధ్యాయం నుంచి విషయం ఏంటంటే, అప్పటికి మందిరపు నిర్మాణం పూర్తయింది. ఇంకా కూడా కొంత మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది మా ఫ్యూచర్ టెంపుల్ గురించి. ఎంతవరకు కేవలం టెంపుల్ గురించి మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టి ఉండగా, ఇక్కడి నుంచి మెస్సియాని గురించిన ప్రవచనాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు జకరియా. యేసుక్రీస్తు గురించిన పూర్తి స్థాయి ప్రవచనాలు ఎక్కువగా జకరియా పుస్తకంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. యెషయాలో ఎక్కువ కనిపిస్తాయి. తరువాత ఈ జకరియా పుస్తకంలో మనం చూస్తాం అబౌట్ ది కమింగ్ మెస్సాయా, మెస్సియాని గురించిన విషయాలు. కాబట్టి 9వ అధ్యాయం నుంచి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత 9వ అధ్యాయం నుంచి ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. ప్రజలందరూ కూడా మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నారు. జకరియా పుస్తకంలో చాలా దుఃఖపడ్డారు. పాత మందిర మహిమను చూచిన వారు ఈ మందిరం ఎందుకు పనికిరాదేమో అనుకున్నారు. కానీ వారి ప్రవచనాలు ప్రోత్సహించాయి. మందిరం ఎలాగుందని కాదు, మందిరంలో మహిమ ఎంత ఉందనేది వాళ్ళ వద్ద ప్రమాణం, ప్రాముఖ్యం. దాని గురించి హగ్గై వారిని ప్రోత్సహించాడు.
ఈ రోజున మందిరాల గురించి పట్టించుకుంటున్నాం కానీ మందిరములోని మహిమల గురించి పట్టించుకోవడం లే. ఈ జకరియా చివరి ప్రవచనం ఎట్లా ఉంటుందంటే, మొదటి మందిరము చూచిన వారు ఉన్నారు, ఈ మందిరాన్ని చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఏం తోస్తుంది? ఆ మందిరంతో పోల్చుకుంటే, సొలొమోను మందిరంతో పోల్చుకుంటే ఈ మందిరం ఎందుకు కొరగానిదిగా అనిపిస్తుంది కదా. అయినప్పటికీ ఈ కడవరి మందిరపు మహిమ మొదటి మందిరపు మహిమను మించును. కట్టడము హీనమే, మహిమ చాలా ఎక్కువ. మందిరము కంటే మందిరములోని మహిమను గురించిన ఆశ ఎక్కువ ఉండాలి. ఈ రోజున మందిరాలు కట్టుకోవడానికి ఎక్కువగా మనము ప్రయాసపడుతూ ఉన్నాం. ఒక మందిరము కంటే మరొక మందిరము అద్భుతమైన నిర్మాణం, కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రకరకాల పేర్లు దానికి పెట్టుకుంటూ మందిరాన్ని గురించి అర్థిస్తూ చోట్ల చూసుకెళ్తూ ఉంటే వాళ్ళ మందిరాన్ని చూపిస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా ఒకసారి యెరూషలేము వస్తే శిష్యులు ఆయనకు మందిరాన్ని చూపిస్తున్నారు. చూసావా ఎంత గొప్పగా ఉందో ఈ మందిరం, మందిరాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ఈ మందిరాన్ని గురించి మీరు గొప్పలు చెప్తున్నారే, ఒకనొక రోజు రాబోతుంది, రాయి మీద రాయి నిలిచి ఉండకుండా ఈ మందిరం పడగొట్టబడుతుంది అని. భౌతిక కట్టడాల గురించి గొప్పలు చెప్పుకోవడం ఆపండి. ఆ మందిరములో మహిమ ఎంత ఉందో ఆలోచన చేయండి. అది హగ్గై జకరియా లేక ప్రాథమిక ఉపదేశం. ఈ రోజున సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఈ విషయంలో జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి. మందిరంలో మహిమ ఎంత ఉంది. అది చిన్న గుడిసి కావచ్చు, మహిమ ఉంటే పరలోకం. పెద్ద కట్టడము కావచ్చు, ప్రజలందరూ మెచ్చుకునేటంత కట్టడము కావచ్చు, కానీ మహిమ లేకపోతే ప్రయోజనం ఏంటి? బేతేల్లో మందిరాన్ని కట్టుకున్నారు ఒకప్పుడు వాళ్ళు. బైబిల్ చెప్తుంది, ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్, మందిరంలో మహిమ విడిచిపోయింది. కేవలం అది ఉంటే ప్రయోజనం ఏంటి? ప్రియమైన వాళ్ళరా, మందిరము కంటే మందిరములోని మహిమను గురించి ఎప్పుడైతే క్రైస్తవ సంఘం తిరిగి ఆలోచన చేయడం ప్రారంభిస్తుందో అది నిజమైన ఉజ్జీవానికి ఒక ప్రారంభం అవుతుంది. మహిమల గురించి పట్టింపు లేకుండా కేవలం మందిరాన్ని గురించి, నిర్మాణాన్ని గురించి, కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడడం, మనము అందులోనే ఆనందించడం చేస్తూ ఉన్నామో చాలా నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ రోజులో మనం జాగ్రత్త పడదాం. ఎప్పుడో సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఒక పెద్ద మందిరం, దాన్ని చూసి ప్రజలు వస్తూ ఉన్నారు, వందల మంది వస్తూ ఉన్నారు. ఊరికి నడిబొడ్డున ఉంది. ఆ ఊరి చివర ఒక చిన్న తాటి ఆకులో పాకలో కొంతమంది ప్రార్థిస్తున్నారు. ఇక్కడ 2500 మంది ఉన్నారు, అక్కడ 25 మందే ఉన్నారు. ఇక్కడ 2500, ఓన్లీ 25. సాతానంట ఆ చిన్న గుంపు దగ్గర తిరుగుతున్నాడట, కాలుగాలు పిల్లిలాగా. ఎవరు అడిగారట, సాతానా ఏంటి 25 మంది దగ్గర తిరుగుతున్నావు? అక్కడ చూడు 2500 మంది ఉన్నారు కదా, 2500 అక్కడ ఉన్నారు. ఈ 25 పీపుల్ దగ్గర ఎందుకు నీ శక్తియుక్తులన్నీ వృధా చేసుకుంటావు? ఆ పెద్ద మందిలో నువ్వు, అక్కడ 3 మంది దొరుకుతారు నీకు. ఈ చిన్న గుడిసె దగ్గర ఎందుకు నువ్వు సమయం అంత వేస్ట్ చేసుకోవాలి అంటే, సాతాను చెప్పాడంట, వారందరూ మా పార్టీ, వాళ్ళందరూ మా వాళ్ళే, అక్కడ ఉన్న 2500 మంది మా వాళ్ళే, వాళ్ళతో నాకే సమస్య లేదు. ఇక నా సమస్య అంతా ఉపవాసాలు ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నారే ఈ 25 మంది, వీళ్ళతోనే నా సమస్య అంతా. అందువల్ల వీళ్ళని నేను కొంచెం డిస్టర్బ్ చేయాలని వచ్చాను. నిజమే, మనము మందిరాల గురించి అతిశయిస్తూ ఉంటే, మందిరాన్ని చూడండి ఇంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారు, దాని గురించి మనం అతిశయిస్తూ ఉంటే ప్రయోజనం లేదు.
కట్టడంలో మహిమ ఎప్పుడో డిపార్ట్ అయిపోయిందేమో. బట్ మహిమల గురించి మనం ఆలోచన చేస్తే అది ప్రాముఖ్యం. సొలొమోను పెద్ద మందిరాన్ని కట్టాడు. మందిరం పెద్దది కావచ్చు, కానీ సొలొమోను ప్రార్థన ముగించిన తరువాత యెహోవా మందిరపు మహిమ చేత, లేకపోతే తన మహిమ చేత ఆ మందిరము నిండెను. షకీనా మేఘముల చేత, మహిమ మేఘముల చేత ఆ మందిరం అంతా నింపబడింది చూశారు. అప్పుడు ఆ మందిరానికి సార్థకత, సొలొమోను చేసిన ప్రార్థనలకు ఒక సార్థకత. లేకుంటే, ఆ మహిమే లేకుంటే ప్రార్థనలన్నీ ఆచారాలుగా మారిపోతాయి. కాబట్టి మందిరాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటున్నామా, మహిమ కొరకు ఆరాట పడుతున్నామా? యూ హ్యావ్ టు చూజ్ ఇన్ బిట్వీన్. ఈ రెండింటి మధ్యన ఆలోచన చేసుకోండి. మందిరం ఎలాంటిదని కాదు, అందులో మహిమ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం ప్రాముఖ్యం. సరే, మందిరము నిర్మాణం జరిగిన తరువాత 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఈ ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. Chapter 1 to 8 during the reconstruction of the temple. Chapter 9 to 14 after the reconstruction of the temple. మందిరము నిర్మించబడింది కదా, మరిన్ని ప్రవచనాలు ఎందుకు అంటే, ఈ మందిరము భవిష్యత్ మందిరం యొక్క నమూనాలు మాత్రమే. మనం ప్రకటన గ్రంథంలో కొన్ని మందిరాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. 10 మందిరాల గురించి దాదాపు బైబిల్ గ్రంథంలో గుర్తు చేసుకున్నాం. అందులో 5 ఫిజికల్ టెంపుల్స్ ఉన్నాయి, ఒక 5 స్పిరిచువల్ టెంపుల్స్ ఉన్నాయి. ప్రత్యక్షపు గుడారము, సొలొమోను మందిరము, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జెరుబ్బాబెలు మందిరము, హేరోదు దేవాలయము, 1000 ఏళ్ల పరిపాలన దేవాలయం. ఈ 5 కూడా భౌతికమైన మందిరాలు. అయితే ఆధ్యాత్మిక మందిరాలు కూడా ఉన్నాయి. వాటిని ఒక 5 ఆధ్యాత్మిక మందిరాలు చెప్పుకున్నాం. ఫిజికల్ టెంపుల్స్, ఫిగరేటివ్ టెంపుల్స్, 10 మందిరాల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం ఒక రోజు ప్రకటన గ్రంథాన్ని గుర్తు చేసుకుంటూ. మందిరములో దేవుడు తన ప్రజలకు కొలత వేస్తాడు అని కూడా చెప్పుకున్నాం. ఒక మెజర్మెంట్ పెడుతున్నాడు దేవుడు, మనము ఆ మందిరపు కొలత ప్రకారంగా సరిపోవాలి అని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఫిజికల్ టెంపుల్ ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ది స్పిరిచువల్ టెంపుల్. ఈ ఫిజికల్ భౌతికమైన మందిరము ఆధ్యాత్మిక మందిరాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. మొదటిది మోషే యొక్క ప్రత్యక్షపు గుడారం. ఆధ్యాత్మికమైన దేవాలయాల్లో దేహమే దేవాలయం. ప్రభు అంటారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దాన్ని లేపుతాను. యూదులేమో హేరోదు దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రభు ఏమో తన సొంత శరీరాన్ని గురించి చెప్తున్నాడు. ఈ దేవాలయాన్ని, తన దేహాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షపు గుడారములో ఏమైతే ఉన్నాయో అవి వివరించడానికి మరలా 1 సంవత్సరం తరగతులు కావాలా? ఆ ప్రత్యక్షపు గుడారములోని విషయాలు ఏ రీతిగా యేసుక్రీస్తులో ప్రతిదీ కూడా నెరవేరుతుంది అనేది ధ్యానించడం అదొక ఆశీర్వాదకరమైన అనుభవం. ప్రతిదానికి యేసుక్రీస్తులో ఒక నెరవేర్పు ఉంటుంది. ఇతడి గంగాలమా, బలిపీఠమా, సముఖపు బల్ల రొట్టె, మందసమా, మందసములో ఉంచబడిన మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, లేకపోతే 10 ఆజ్ఞల పలకల. మీరు ప్రత్యక్ష గుడారములో దేనిని చూచినా ఆ భౌతికమైన కట్టడము యేసుక్రీస్తును రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, అలాగునే మిగిలిన మందిరాలు వ్యక్తులను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ జకరియా పుస్తకంలోని ఈ మందిరము మరి భవిష్యత్ మందిరాన్ని గురించి రిఫ్లెక్ట్ చేస్తూ, ఏ మందిరము? చిట్ట చివరి మందిరము ఏదేది? ఆ గొర్రెపిల్ల ఏ దేవాలయం. యోహాను పరలోకం వెళ్ళి
తనకు అలవాటు చొప్పున మందిరాన్ని గురించి వెతుక్కుంటూ ఉంటుంటే యోహానుకు తెలియపరచబడింది. దాన్ని రాస్తున్నాడు, అక్కడ నాకు ఏ మందిరమును కనబడలేదు, గొర్రెపిల్లయే దానికి దేవాలయమై ఉన్నారు. దట్స్ ఫైనల్ సెక్రటరీ టెంపుల్ అని మనం చెప్పుకున్నాం. ప్రియమైన వారారా, దానికి ముందు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఒక దేవాలయం ఉంటుంది. అది యెహెజ్కేలు గ్రంథంలోని దేవాలయం. అయితే ఆ యెహెజ్కేలు గ్రంథంలోని 1000 ఏళ్ల పరిపాలనలోని దేవాలయానికి ఒక నమూనా జెరుబాబెలు నిర్మించిన ఈ దేవాలయం అన్నమాట. అందువల్ల మిగిలిన ప్రవచనాలు యేసుక్రీస్తును గూర్చిన మొదటి రాకడ, రెండవ రాకడను గూర్చిన ప్రవచనాలు, ముఖ్యంగా రెండవ రాకడను గూర్చిన ఎక్కువ ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 9వ అధ్యాయంలోకి నేను వస్తూ ఉన్నాను. 9వ అధ్యాయం మీకు ప్రారంభంలో గుర్తు చేస్తున్న విధముగా ఈ జకర్యా పుస్తకం దాదాపు 8 దర్శనములు, 4 ప్రసంగములు, ఒక 2 దేవుని యొక్క హృదయ భారాలు, వీటిని గురించి మనం గుర్తు చేసుకున్నాం. 8 విజన్స్, 4 మెసేజెస్ అండ్ 2 బర్డెన్స్. ఈ బర్డెన్ అనే ఇంగ్లీష్ మాట తెలుగులో దేవోక్తి అని తర్జుమా చేయబడింది. దేవుని మాటలే ఉక్తి అంటే మాట, దేవోక్తి అంటే దేవుని యొక్క మాట. దేవోక్తి చేత జనులు తాము కట్టుకోవాలి అని సామెతల గ్రంథకర్త చెప్తాడు. దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. అంటే దేవోక్తి చేత తాము కట్టుకోవాలి, అది దేవుని యొక్క సంకల్పం. వాటిని ఇంగ్లీష్లో ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని తర్జుమా చేయబడింది. 9వ అధ్యాయం 1వ వచనం ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. ద బర్డెన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ ది లార్డ్ against the land of Hadrach. The burden of the word of the Lord. ప్రియమైన వారా, దేవోక్తి అని తెలుగులో చెప్పబడిన ఒక 3 అక్షరాల తెలుగు మాటకు ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క మాట, అందులోని దేవుని యొక్క హృదయ భారం, అది దేవోక్తి అన్నమాట. ఇట్లాంటి 2 దేవోక్తులు ఈ 9, 10, 11, 12, 13, 14 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 8 విజన్స్ చాప్టర్ 1 to 6, 4 sermons chapter 7 and 8, 2 burdens chapter 9 to 14. ఇది జకర్యా గ్రంథం యొక్క స్థూల విభజన. అయితే 9వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో మెస్సియాని గురించిన ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం మనకు కనిపిస్తూ ఉంటుంది. 9, 10, 11 ఈ 3 అధ్యాయాలు కూడా మెస్సియా, ఆయన ఒక గొర్రెల కాపరిగా, ఆయన ఒక రాజుగా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటారు. యేసు, మెస్సియా అంటే యేసు. మెస్సయా అనే హీబ్రూ మాటకు సమానమైన గ్రీకు మాట క్రైస్ట్, క్రిస్టోస్, జీసస్ క్రైస్ట్, యేసు మెస్సియా అని అర్థం అన్నమాట. కాబట్టి నేను మెస్సియా అంటున్నప్పుడు నేను హీబ్రూ మాట పలుకుతున్నాను, మీరు తెలుగులో క్రీస్తు అని తర్జుమా చేసుకోవాలి. ఆయన పేరు యేసు. మెస్సయా రిప్రజెంట్స్ ద ఆఫీస్ ఆఫ్ జీసస్. యేసు చేసే పనిని సూచించే మాట మెస్సియా, క్రీస్తు, క్రైస్ట్, జీసస్ ద క్రైస్ట్. జీసస్ ఈజ్ ది క్రైస్ట్. కాబట్టి మెస్సియా అనే మాటకు సమానమైన పదం క్రీస్తు, యేసు క్రీస్తు, జీసస్
యేసు క్రీస్తు మెస్సియా. ఈ 9వ అధ్యాయంలో 9, 10, 11 ఈ 3 అధ్యాయాల్లో కూడా మెస్సియా ఒక గొర్రెల కాపరి, మెస్సియా ఒక రాజు, ఈ 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మెస్సియా ఎప్పుడు గొర్రెల కాపరి? ఆయన మొదటి రాకడలో. యేసుక్రీస్తు ఎప్పుడు గొర్రెల కాపరిగా వచ్చాడు? మొదటి రాకడలో. యేసు ఎప్పుడు రాజుగా మారుతూ ఉన్నాడు? ఆయన 2వ రాకడలో. చూడండి, దావీదు ఒక ముంగుర్తు. దావీదు తన జీవితంలో కొంతకాలం గొర్రెల కాపరి, దావీదు తన జీవితంలో కొంతకాలం రాజు. ఆ రాజులో కూడా కొద్ది మంది మీద రాజు, ఇశ్రాయేలు గోత్రముల మీద రాజు. ఇప్పుడు కేవలం సంఘానికి ఆయన రాజు, కానీ రాబోయే రోజుల్లో ఇశ్రాయేలు జనాంగానికి అంతటికీ రాజు. కానీ మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల. అప్పుడు ఆయన గొర్రెపిల్ల, ఇప్పుడు ఆయన పరిపాలన చేసే యూదా గోత్రపు రాజసింహం, కొదమ సింహం. ఈ రెండింటిని గురించిన విషయాలు ఈ 3 అధ్యాయాల్లో 9, 10, 11 ఈ 3 అధ్యాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మొదటి 9 వచనాలు ఈ రోజు నేను చదువుతూ ఉన్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఇందులో మొదటి 8 వచనాలు ఒక రకంగా ప్రిపరేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాజుకు దేవుడు సిద్ధం చేస్తున్న ఒక ప్రిపరేషన్. ఏంటి ఆ ప్రిపరేషన్? హద్రాకు దేశమును గూర్చియు, హద్రాకు అంటే సిరియా దేశం, దమస్కు పట్టణమును గూర్చియు, డమాస్కస్ సిరియా యొక్క రాజధాని. హద్రాకు దేశం, దమస్కు పట్టణం, సిరియా దేశం, డమాస్కస్ క్యాపిటల్. హద్రాకు దేశమును గూర్చి, దమస్కు పట్టణమును గూర్చి వచ్చిన దేవోక్తి. ఏలైనగా యెహోవా సర్వనరులను ప్లస్ ఇశ్రాయేలు గోత్రకులందరినీ లక్ష్యపెట్టేవాడు కనుక దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గూర్చి అది వచ్చెను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట గమనార్హం. దేవుడు సర్వనరులను లక్ష్య పెడతాడు, ఇశ్రాయేలు గోత్రపు వారిని అందరినీ కూడా లక్ష్య పెడతాడు. కేవలం ఇశ్రాయేలు కొరకు మాత్రమే అనుకున్నారు, కానీ వారి యొక్క తృణీకారం సర్వనరులకు యేసుక్రీస్తు యొక్క లభ్యతను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. The availability of Jesus came close to all people by the rejection of Jews towards the Messiah. యేసును వారు తృణీకరించిన విధానం అన్ని జనులందరికీ ఈ రోజున నేను మీరు కూడా ఆయన యొక్క లక్ష్యము కింద, ఆయన యొక్క చూపు క్రింద, కరుణా కటాక్షముల క్రింద మనల్ని ఉంచింది. కనుక ఆయన ఎవరిని లక్ష్య పెడతాడు? నరులందరినీ లక్ష్య పెడతాడు. దూరం నుండి చూచి బాగా ఎరిగిన వాడు, బాధపడు వారి బాధను ఆయన నిర్లక్ష్యము చేయడు, విరిగి నలిగిన వారిని ఆయన తోసివేయడు. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడడం లేదేమో, దేవుడు నన్ను పెద్ద పట్టించుకోవట్లేదు, దేవుడికి నేను లెక్కలేదులే, లక్ష్యం లేదులే అనుకుంటాం. కానీ దేవుడు అందరినీ లక్ష్య పెట్టువాడు. నేను చాలాసార్లు ఈ మాట గుర్తు చేసుకుంటా. సింఫనీ ఉంటుంది చూసారా? సింఫనీ అంటే ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండే ఒక వాయిద్య బృందం. సింఫోనీ వైర్ కంటే పెద్దదన్నమాట. ఆర్కెస్ట్రా కంటే కూడా పెద్ద మాట సింఫనీ. ఆర్కెస్ట్రా 2-3తో కూడా ఏర్పడవచ్చు, కానీ సింఫనీ అంటే ప్రతి వాయిద్యము కూడా, ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా అక్కడ ఉండాల్సిందే. మీరు ఎప్పుడైనా ఈ పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలు, సింఫనీ ప్రోగ్రాంలు మీరు చూస్తూ ఉంటుంటే స్టేజ్ మీద 200-300 మంది ఉంటారు.
300 మందితో కూడిన ఒక సింఫనీ, ఒక ఆర్కెస్ట్రా. అందులో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఏ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఉద్దేశం దానికి ఉంటుంది. ప్రజలకు అది గుర్తులేకపోవచ్చు, వినపడకపోవచ్చు. కానీ ఈ ఆర్కెస్ట్రా మేనేజ్ చేసే ఆయన ఉంటారు చూసారా, ఆయన ప్రతిదాన్ని గమనించుకోవాలి. ఎప్పుడో చదివిన ఒక చిన్న మాట నాకు చాలా 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 ఇష్టమైపోయింది. ఇట్లాంటి ఒక సింఫనీలో ఈ పెద్ద పెద్ద వాయిద్యకారుల మధ్యన ఒక వేణువు లేకపోతే ఒక ఫ్లూట్ ఊదే ఆయనకి ఒక 2-3 సెకండ్ల బిట్టు మాత్రమే ఇవ్వబడింది. పెద్ద ఆర్కెస్ట్రా, పెద్ద పాట, ఇతనిది కేవలం 2 సెకండ్స్ 3 సెకండ్స్ నిడివి కలిగిన చిన్న ఫ్లూట్ బిట్. అంతే, చిన్న ఫ్లూట్ బిట్, ఒక 3-4 సెకండ్లు అంతే అది. అయితే ఇతను నిరాశ వచ్చింది. ఇంత పెద్ద పెద్ద వాయిద్యాల మధ్యన ఈ సెల్లో పెద్ద వాయిద్యాలు, ఈ డ్రమ్స్, ఈ ట్రంపెట్స్, ఈ క్లారినెట్స్, ఈ యొక్క సాక్సోఫోన్స్, వీటన్నిటి మధ్యన ఈ ఆర్గాన్స్, అకార్డియన్స్, వీటన్నిటి మధ్యన కీబోర్డ్లు, వీటన్నిటి మధ్యన ఈ 4 సెకండ్ల నా బిట్ ఎవడికి వినిపిస్తుందిలే, ఎవడికి కావాలి, చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆర్కెస్ట్రా ప్రాక్టీస్ స్టార్ట్ అయింది, ఫైనల్ ప్రాక్టీస్ అది. సరే, ఇతను చాలా నిరాశకు గురై తన వంతు వచ్చినప్పుడు పెదవికి ఫ్లూట్ ఆనించాడు, కానీ దాన్ని బ్లో ఊదలేదు. ఏదో ఫ్లూట్ ఆనించాడు, ఊదుతున్నాడేమో అనుకుంటారు చూసిన వాళ్ళు, కానీ దాన్ని అసలు ఊదలేదు. వెంటనే ఈ ఆర్కెస్ట్రా మేనేజర్ స్టాప్ అన్నాడు. అందరూ ఆగిపోయారు. కరీజూస్ అంటాడు, ఆ చిన్న వేణువు గారు ఎక్కడా అని అడుగుతాడు. ఆ చిన్న వేణువు ఫ్లూట్, ఆ ఫ్లూట్ పెట్టేయాలి కదా, వాడు ఎక్కడా అని అడుగుతాడు. ఇతనికి ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యా చేస్తాడు, ఇక్కడున్నాను అని. ఆర్కెస్ట్రా మేనేజర్ అంటాడు, నీ ఫ్లూట్ పెట్టి ఎందుకు నువ్వు వినపడలేదు, ఎందుకు వాయించలేదు నువ్వు? ఇతనికి ఆశ్చర్యం. ఇన్ని వందల మధ్య, ఇంత పెద్ద పెద్ద వాయిద్యాల మధ్యన నా చిన్న ఫ్లూట్ బిట్ వినబడలేదంటే ఇతను గ్రహించాడా అని ఇతను అదే మాట చెప్పాడు. అయ్యా, నేను చాలా డిస్కరేజ్ అయ్యాను. ఆఫ్టర్ ఆల్ నా ఫ్లూట్ బిట్ ఎంత? ఇంత పెద్ద సింఫనీ మధ్యన, ఇన్ని పెద్ద వాయిద్యకారుల మధ్యన నా చిన్న 4 సెకండ్ల నిడివి కలిగిన ఆ చిన్న ఫ్లూట్ బిట్ ఏమాత్రం వినిపిస్తుందలే అని నేను నిరాశ చెంది నేను ఊదడం మానేశానండి. దాన్ని ఎవరు గుర్తుపట్టలేదు అంటే అప్పుడు ఈ మేనేజర్ చెప్పాడట, ఎవరు నీ స్వరం విన్నా వినకపోయినా ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్. నీ స్వరాన్ని నేను వింటా. నిన్ను మిగతా వారు లక్ష్య పెట్టకపోవచ్చు, బట్ నేను నిన్ను లక్ష్య పెడతాను. హల్లెలూయా. ప్రియులారా, ప్రజలు మనం లక్ష్య పెట్టలేకపోవచ్చు. అండ్ ఆఫ్టర్ ఆల్ ఇతర వ్యక్తుల జీవితంలో నేనెవరు అంటే ఆఫ్టర్ ఆల్ అంటే లీస్ట్ పర్సన్ కావచ్చు నువ్వు, కానీ ఒక ప్రోత్సాహం యెహోవా లక్ష్య పెడుతున్నాడు. ఇశ్రాయేలు గోత్రికులందరూ గోత్రపు వారినందరినీ సర్వనరులను లక్ష్య పెట్టువాడు. ఫర్ ది ఐస్ ఆఫ్ men and all the tribes of Israel are on the Lord. ఇక్కడ మరొక మాట కూడా ఉంటుంది ఇంగ్లీష్ లో, ఇది కొంచెం రివర్స్ లో ఉంది. When the eyes of men as of all the tribes of Israel shall be toward the Lord. అంటే యెహోవా కన్నులు, సర్వనరుల కన్నులు, ఇశ్రాయేలు కన్నులు దేవుని వైపు ఉండాలి అని ఇంగ్లీష్లో ఉంది. తెలుగులో దేవుడు ఇశ్రాయేలీలను, సర్వనరులను లక్ష్య పెట్టువాడు
అది తెలుగులో ఉంది. ఇంగ్లీష్ బైబిల్ కూడా దగ్గర పెట్టుకుని తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకుని చదివితే ఆ వ్యత్యాసం మీకు కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా నేను ఏమనుకుంటున్నానంటే, మనం ఆయన వైపు దృష్టి నుంచితే ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆయన మనలను లక్ష్య పెట్టు దేవుడు. దాసి కనులు తన యజమాను తట్టు చూచినట్లుగా, దాసురాలి కనులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లుగా, దేవా నా కనులు నీ వైపు చూస్తున్నాయి. ఎవరైతే ఆయన దిక్కులకు చూసి తమ కనులు ఎత్తుతారో ఆయన వారిని ఎన్నడూ కూడా బైపాస్ చేయడు. ఎన్నడూ కూడా ఆయన దాటిపోడు. దేవుడు లక్ష్యం చేస్తాడు. దీన్ని మనము ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుందాం, స్థిరపరచుకుందాం. అద్భుతమైన ఈ మాట. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? కనుక దాని సరిహద్దును అనుకున్న హమాతును గూర్చి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనుల గూర్చి అది వచ్చును. ఏమండి, వారికి జ్ఞానం ఉంది, సమృద్ధి ఉంది. పక్క దేశాలకు ఇశ్రాయేల్తో పోల్చుకుంటే వాళ్ళే గొప్పలుగా అనిపించారు ఆ రోజు. తూరు పట్టణం గురించి, తూరు రాజు గురించి ఒక ప్రవచనాలు ఉంటాయి ఎహెజ్కేలు పుస్తకాల్లో. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులను విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకునేది. ఎంత వెండి, ఎంత బంగారం! తూరు యొక్క సామ్రాజ్యం యొక్క వైభవం, లోకం యొక్క వైభవం. తూరు రాజు గురించిన ప్రవచనం ఎహెజ్కేలు పుస్తకంలో సాతాను గురించి చెప్పబడుతున్న ప్రవచనం మాటలను మనం చెప్పుకున్నాం. ఇదొక ఫిగరేటివ్ అన్నమాట. అదే టైర్ ఉంది, తూరు పట్టణం అక్కడ ఉంది, సీదోను పట్టణం అక్కడ ఉంది. కానీ యెహోవా ఏం చేస్తున్నాడు? 4వ వచనం, యెహోవా సముద్రమునందును దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించినది అగ్ని చేత కాల్చబడదు. తర్వాత అష్కెలోను, గాజా, ఎక్రోను, ఈ పట్టణాలు గాజా, అష్కెలోను, అష్టోదు, ఈ మాటలన్నీ కూడా ఇవి ఫిలిస్తీయ పట్టణాలు. ఇవన్నీ ఫిలిస్తీన్ల యొక్క పట్టణాలు. అవి కూడా ఉంటాయి చూడండి. 6వ వచనంలో, అష్టోదులో సంకర జనము కాపురములను ఫిలిస్తీన్ల అత్యాస్పదము నేను నాశనము చేసేదని. మీరు కనుక ఇశ్రాయేల్ యొక్క మ్యాప్ మీకు గుర్తుంటే, పైన ఉండింది సిరియా, డమాస్కస్, క్రింద ఉండింది ఫిలిస్టియా. అంటే ఇది చుట్టుప్రక్కల పాలస్తీనాను లేదా ఇశ్రాయేలును చుట్టుప్రక్కల ఉన్న శత్రువుల గురించి దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చిన్న దేశం వాళ్ళు తిరిగి వచ్చి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి వారు మందిరాన్ని కట్టుకుంటూ ఉంటుంటే, ఈ చుట్టుప్రక్కల దేశాలంటే యొక్క అసూయ, వారు కల్పిస్తున్న ఆటంకాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రారంభంలో. ప్రియులారా, వీరి మానాన్ని వీరు జీవించడానికి సిద్ధపడుతూ ఉంటుంటే చుట్టుప్రక్కల వారి వారవలేనితనం, కానీ దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఇది అప్పుడు జరిగింది. 1948వ సంవత్సరంలో ఇలాంటిదే ఒక సందర్భం జరిగింది మీకు ఇశ్రాయేల్ జీవితంలో. అప్పుడు ఈ టర్కీ వారి స్వాధీనంలో ఇజ్రాయెల్ ఉండేది, పాలస్తీనా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం టర్కీ నుంచి ఇజ్రాయెల్ని స్వాధీనం చేసుకుని 2వ ప్రపంచ యుద్ధంలో ఇశ్రాయేలీలు బ్రిటిష్ వారికి సహాయం చేస్తారు కాబట్టి దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేల్ ఒక స్వతంత్ర రాజ్యంగా చేస్తామని చెప్పి వారు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 1948వ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు నుంచి 14వ తారీఖుని మేము విత్డ్రా చేసుకుంటాం, 15 అధికారం బదిలీ జరుగుతుంది, మే 16 ఇశ్రాయేల్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది అని చెప్పి వారు చెప్పినప్పుడు చుట్టుప్రక్కల ఉన్న 12 అరబ్ దేశాలు, 14 అరబ్ దేశాలు వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఇశ్రాయేల్కి స్వతంత్రం ఇచ్చి చూడండి, మేము రేపటికే దాన్ని స్వాధీనపరుచుకుంటామని చెప్పేశారు. ప్రియమైన వారరా,
ఇది చరిత్ర, మన కళ్ళ ముందు, లేదా మన పెద్దల కళ్ళ ముందు జరిగిన చరిత్ర. ఇదిగో అంజూరం చూడండి, మిగతా చెట్లు చూడండి, వాటిని చిగురించినప్పుడు వసంతకాలం వస్తుందని మీరు గ్రహిస్తారు కదా అని ప్రభువు చెప్పారు. అట్లాంటి అంజూరపు చెట్టు చిగురుచుట అంటే ఇశ్రాయేలీయులు ఒక రాజ్యముగా ఏర్పడుట జరిగిన తరము గతించదు. ఆ తరంలోనే మనం ఉన్నాం. అందుకు నీ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇన్ని దేశాల ప్రజలు చుట్టుపక్కల కాచి కూర్చున్నారు. కానీ మరి వాళ్ళు చెప్పారు, బ్రిటిష్ వారు 30 రోజుల పాటు మా సేనలకు విత్తులకు టైం పడుతుంది, ఈ లోపుగా మీరేం చేయడానికి వీల్లేదు. చుట్టూ కాచి కూర్చుంటే ఆ తరువాత ఆ శత్రు దేశాలకి అన్ని ఆయుధాలు పెట్టుకుని వాళ్ళు కూర్చుంటే వీళ్ళు ఏం చేయాలో తెలియక దేవుడిచ్చిన ఆలోచన బట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ జోషువా అనే దాన్ని అమలు చేశారు. అంటే యెహోషువ యెరికో పట్టణాన్ని ఎలా జయించాడు? కేవలం కేకలు వేసి, చుట్టూ తిరుగుతూ కేకలు వేశారంటే పట్టణం కోట వాళ్ళు కూలిపోయి. వాళ్ళు అమలు చేసిన ఆపరేషన్ జోషువా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాత వాహనాలకన్నిటికీ సైలెన్సర్లన్నీ తీసేసి ఆ రాత్రంతా కూడా బార్డర్లో ఉట్టినే పెద్ద పెద్ద శబ్దం చేసుకుంటూ ఈ వాహనాలు నడిపించారంటే చుట్టుపక్కల ఉన్న ఆ అరబ్ దేశాల యొక్క శత్రువులు వీళ్ళకి అర్థం కాలే. అప్పట్లో రాడార్ వ్యవస్థ, ఏం జరుగుతుందో చూసే వ్యవస్థ లేదు. కానీ ఈ శబ్దం అంతా విని, ఈ సౌండ్లంతా విని వీరు వేరే దేశం నుంచి సహాయం పొందుకున్నారు, వీరు చాలా మంది ఉన్నారని చెప్పి అప్పుడు ఈ 12 దేశాల అరబ్బుల కూటానికి ఒక సమస్య వచ్చింది. యుద్ధ నువ్వు మొదలుపెట్టు అంటే నువ్వు మొదలుపెట్టు, నువ్వు మొదలుపెట్టు అంటే నువ్వు మొదలుపెట్టని ఒకరినొకరు అన్నారు. ఎందుకంటే ఎవడు ముందు మొదలు పెడతాడో వాడే అసలైన శత్రువు అన్నట్టు. చివరికి ఎవరు మొట్టమొదటి మొదలు పెట్టాలో వాళ్ళు నిర్ణయించుకోలేక అన్ని దేశాలు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కారాలు, మిరియాలు, కత్తులు నూరుతూనే ఉన్నారు. ఇది కింద మనం చెప్పుకొని చూస్తారా, సదరన్ పార్ట్ లో ఫిలిస్తీ వారు ఎక్రోను, అష్టోదు, గాదా ఇదంతా కూడా ఫిలిస్తీ పట్టణాలు. ఈ పట్టణంలో ఉన్నవారు కూడా 6 రోజుల యుద్ధంలో తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు 6 రోజుల్లోనే యుద్ధాన్ని ముగించేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలవొగ్గి ఆ గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని పాలస్తీనాకు విడిచిపెట్టారు. ఇప్పటివరకు వాళ్ళు దానికి ప్రతిఫలం అనుభవిస్తూనే ఉన్నారనుకోండి. నిన్న కూడా గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ. ప్రియమైన ఇదంతా చరిత్ర, మన కళ్ళ ముందు నెరవేరుతున్న ప్రవచనాలు. ఇంతమంది ఇశ్రాయేలీయుల చుట్టూ కూడా శత్రువులు చుట్టుకుని ఉన్న ఈ పరిస్థితులలో ఇదే పరిస్థితి యేసుక్రీస్తు కాలం నాటికి కూడా ఇశ్రాయేలు అనుభవిస్తూ ఉన్నారు. రోమీలు వారి యొక్క ఆధిపత్యంలో వీరుండి భయంకరమైన అప్రెషన్లో ఉన్నప్పుడు ద మెస్సయా హ్యాజ్ అరైవ్డ్. అదే పరిస్థితి రెండవ రాకల్లో కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి. ద మెస్సయా ఈజ్ గోయింగ్ టు బి అరైవ్ సెకండ్ టైం. ఆయన మొదటి రాకడ జరిగింది, రెండవ రాకడ జరగబోతుంది. ప్రియమైన వాళ్ళ మొదటి రాకడ, రెండవ రాకడ, దానికి సంబంధించిన ప్రిపరేషన్, గ్రౌండ్ ప్రిపరేషన్ మీకు వచ్చి వారు మనం జ్ఞాపకం చేసుకుందాం. 9-10 వచనాలు. 9వ వచనంలో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఈ రెండింటి గురించిన వివరాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? దేవుని యొక్క దృష్టి మన మీద ఉండాలి, ఉంటుంది. ఎప్పుడు మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు దేవుని దృష్టి మన మీద తప్పకుండా ఉంటుంది. మరొక అద్భుతమైన పాఠం, నిన్ను నాశనం చేయడానికి శత్రువులు చుట్టుకుని ఉండొచ్చు దాకా మన జీవితంలో
దేవుడే ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు పైనున్న శత్రువులైనా చుట్టూనున్న శత్రువులైనా ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. మరొక ప్రాముఖ్యమైన పాఠం, మందిరాన్ని గురించి గొప్పలు కాదు, మందిరంలో మహిమను గురించిన ఆలోచన మనకు ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తు మొదటిసారి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు పరిస్థితి ఇది, కానీ ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటప్పటికి ప్రస్తుతం ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే, ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. సో ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ మెస్సయ్య, సెకండ్ అడ్వెంట్ ఆఫ్ మెస్సయ్య. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మొదటి రాకడలో ఏ పరిస్థితులు అయితే ఉండగా యేసు వచ్చారో అవే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. యేసు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఏం జరిగింది, రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, 9వ వచనం దగ్గర నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం తర్వాత వారం. ఈ రోజున ఆ బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ మనం గుర్తుపెట్టుకుని ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. మన కనులు ఆయన మీద నిలుపుకుని, ఎందుకంటే ఎప్పుడైతే మన కనులు ఆయన మీద నిలుపుకున్నామో ప్రభు సంఘానికి చెప్తున్నారు పరమగీతంలో, నీ కనుదృష్టి నా మీద నిలపొద్దు, అది నన్ను వశం చేసుకుంటుంది అంటాడు ఆయన. సంఘం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఉంటుందో, విశ్వాసం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ ఉంటాడో ఆయన మన వశమైపోతాడు. ఆయన దృష్టి మన మీద ఉంటుంది, సర్వనరుల మీద ఆయన దృష్టి ఉంటుంది. ప్రియమైన వారరా, శత్రువు చుట్టూ ఉన్న అపాయం నీ దగ్గరికి రాదు. పైన ఎన్ని దేశాల గురించి చెప్పినా, కింద ఎన్ని దేశాల గురించి చెప్పినా నీ మెస్సియా నీకు తోడుగా ఉంటాడు. కనుక అటు దేవుని కలిగిన మనం ధన్యులమని మన ఆరాధన నిరీక్షణను ఆయన వైపు స్థిరపరచుకుందాం. ప్రభువుకు సాక్షులుగా జీవిద్దాం. అతి కృప యేసయ్య మనందరి జీవితాలను అనుగ్రహించాలి కాక. ఆమేన్.